ఇప్పుడు అడల్ట్స్ గురించి మాట్లాడదాం. పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, ఓ రకంగా నా వయసు వాళ్ళు, ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు ఏం జరుగుతాయి, మనం ఇంకా వీ హ్యావ్ రన్ అవర్ లైఫ్. అడల్ట్స్లో కూడా వచ్చేసరికి ఎంత బాగా తిన్నా బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రోజు బాటిల్ పెట్టి కూర్చుని విస్కీయో ఏదో కొట్టేసిన వాళ్ళ గురించి మాట్లాడలా, స్మోక్ 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ ఫుల్ 20-30 సిగరెట్లు కొట్టి వాళ్ళ గురించి మాట్లాడద్దు. ఇంకా మత్తు పదార్థాలు, ఇందాక అసలు యాక్చువల్గా ఐ జస్ట్ ఫర్గాట్ నౌ, ఈ మత్తు పదార్థాలు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా అలవాటు అవుతున్నాయి, టెంప్ట్ చేస్తున్నారు ఈ మార్కెటింగ్ వాళ్ళు, ఈ డ్రగ్ పెడ్లర్స్. జాగ్రత్తగా ఉండాలి. సో అదే హ్యాబిట్ అడల్ట్హుడ్ లో కూడా కంటిన్యూ అయితే బోన్స్ మెత్తబడిపోయి, కిడ్నీస్ పాడైపోయి, లివర్ పాడైపోయి, అండ్ ఇష్టం వచ్చినట్టు మన జరదాలు ఇలాంటివన్నీ హ్యాబిట్స్ మనకు ఉంటే మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ కర్రీ పాయింట్స్, టేక్ హోమ్స్ ఎవరు వండడం మానేశారు ఇంట్లో. ఏంటో విచిత్రం. ఎందుకంటే ఎక్కడ ఎలా తెలుస్తుందంటే మా ఇంటి పక్కనే 4-5 ఉన్నాయి, 4 ఫుల్లే. 11:30 నుంచి 2 వరకు కిటకిటలాడిపోద్ది. అంటే అప్పుడు అనిపిస్తుంది ఇంట్లో ఎవరు వండట్లేదా అని. సో వాడు ఏం వండుతాడండి, వాడు ఏం నూనె వాడుతున్నాడు, అందరూ లాభం కోసమే కదా పనిచేసేది. ఈ లాభం కోసం వాడు ఎలాంటి వెజిటబుల్స్ తెస్తున్నాడో, ఎలాంటి మాంసం తెస్తున్నాడో వి నెవర్ నో. కుక్ చేసాక అన్ని ఒకలాగే ఉంటాయి అనుకుంటాం, ఎలాంటి మీట్ వస్తుందో మన నోట్లోకి. సో ప్లీజ్ ఇంట్లో వండుకుని తినండి. తల్లిదండ్రులకి ఆదరించండి, వాళ్ళకి బాగా భోజనం పెట్టండి. మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక, అడల్ట్స్ అయ్యారు కనుక, బాగా వృద్ధులైతే వాళ్ళని బాగా కొంచెం పెట్టండి, బాగా హ్యాపీనెస్ ఇంట్లో తెచ్చుకోండి. అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకుంటాం, తల్లి తండ్రి పిల్లలు చాలు. మరి పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమా? తప్పు కదా. అంటే ఆ హౌస్ మన కల్చరల్ ప్లాన్ ఉంది కదా, ఒక ఇండియన్ ఫ్యామిలీ. ఆ ఇండియన్ ఫ్యామిలీ ఆ స్ట్రక్చర్ పాడు చేయకుండా అందరం కలిసి ఉండడం కూడా నేర్చుకుని, ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పేది బోల్డ్ ఉంటాయి, వాళ్ళు వండి పెట్టి మనకి వాళ్ళ మెసేజ్లు బోల్డ్ ఉంటాయి, ఫుడ్ మెసేజ్లు, నార్మల్ మెసేజెసే కాకుండా. ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇంకా వచ్చే తరాల్లో ఎవరితో ఎవడు మాట్లాడుకోడు, ఇప్పుడే మాట్లాడుకోవట్లే. భోజనం పెట్టాను దానా అంటే అరగంటకు వస్తారు వాళ్ళ రూమ్ లోంచి. లేకపోతే పక్క ఒక చిన్న రూమ్ అనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా స్క్రీన్ పెట్టుకుని అక్కడ మూల కూర్చుంటారు. అరే శ్రీనివాస్ రారా, పలుకుతారు. అరే రారా బాబు అంటే అప్పుడు పలుకుతారు. ఇలాంటి మైండ్ సెట్స్ అన్ని పొల్యూషన్ వచ్చేస్తుందండి బ్రెయిన్లోకి మనకి. అవి ఏం చూస్తున్నాం, ఎవడు మర్డర్ చేశాడు, ఏ కంట్రీని బాంబ్ చేసుకుంది, వీఆర్ టేకింగ్, ఏ ప్లేన్ కూలిపోయింది, ఓ ప్లేన్ కూలిపోయింది, చాలా మంది చనిపోయారు, వీఆర్ టేకింగ్ ఎంజాయ్మెంట్. అలా ఏమైంది అరే చదువుకోరా, నువ్వు ఎందుకు ఆ టైంలో ఉన్నావు, నీ ఎదురుగుండా పుస్తకం ఉంది, ఈ రీల్స్ ఎందుకు మీకు, పైకి రావాలంటే చెప్పాను కదండి 30 years అండి కష్టపడితేనే. అడల్ట్స్ అయ్యాక మన ఇదే మైండ్ సెట్ కంటిన్యూ అవుతుంది మనకి. ఇదే మైండ్ సెట్, పనికి వెళ్తాము చేద్దాంలే, పోస్ట్ పోన్మెంట్. మీ ఆఫీస్లో ఒక 8 hours వర్క్ చేయాలంటే 4 గంటలు వేస్ట్ చేసి 6 గంటలు ఏదో యాక్షన్ చేసి బయటకు వస్తే ఇంప్రెషన్ ఏముంటుంది మీ మీద? మీరు తినే తిండి కూడా సమంగా తీసుకెళ్ళరు, ఎంత చిన్న డబ్బాలో ఏదో 2. ఐఎమ్ టేకింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకండి, సమంగా తినండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, అప్పుడు హెల్త్ బాగుంటుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. అడల్ట్స్ అంటే ఎవరు? 40-45 ఏళ్ళు వాళ్ళకి ఏమవుద్ది? లేడీస్ అనుకోండి, మీనోపాస్ దగ్గర పడుతూ ఉంటారు, నెలసర్లు పోయే టైం, బోన్స్ అన్ని మెత్తబడుతూ ఉంటాయి. ఈ టైంలో కూడా మీరు సమంగా పౌష్టికాహారం తీసుకోకపోతే, ఎక్సర్సైజెస్ చేయకపోతే డెఫినెట్గా యాజ్ యూ ఎంటర్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ యూఆర్ గుడ్ ఫర్ నథింగ్. ముడుకులు అందరికీ ఇలా ఉంగిపోయి టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, ఓ రీప్లేస్మెంట్స్ ఎందుకు అవుతున్నాయి చెప్పండి? మీరు మీ చిన్నప్పుడు అడాలసెంట్, ఎర్లీ అడల్ట్ లైఫ్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్లు మీరు కరెక్ట్గా చేయలే. రూపాయి వేసినా కూడా కొన్నాళ్ళు ₹1,00,000 అవుద్దండి. మీరు అసలు రూపాయి వేయలే, ఎప్పుడు అప్పులు చేసి తీసుకోవడం టైప్లో హెల్త్ని చూసుకుంటే హెల్త్ మీకు ఎలా సహకరిస్తుంది పెద్దవాళ్ళు అయ్యాక? సో ఇవన్నీ అనుకోని టోటల్ హిప్, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే అదొక ఆన్సరా? లేదు, అందరికీ కాదు, కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో మీ హెల్తీగా ఉండండి, అడల్ట్స్ని బాగా చూసుకోండి. ఎల్డర్లీ లైఫ్లో ఎంటర్ అవుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మీరు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఏదో ఒక టైంలో పుట్టుకతో వికలాంగులు ఎలా సఫర్ అవుతారో మనం ఏదో టైంలో వికలాంగులు అవుతాము. చెవి పని చేయకపోవడమో, కళ్ళు పని చేయకపోవడమో, నడవలేకపోవడమో మరి వికలాంగత కాదా? సో వికలాంగుల్ని ఆదరిస్తూ వాళ్ళ జన్మ చూశాక మనం ఎంత గ్రేట్ఫుల్గా ఉండాలి, దేవుడికి కృతజ్ఞత ఉండాలో చూసుకుని బతకండి. థ్యాంక్ యూ.